హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిట్ తెలుగు ఛానల్. ఈరోజు నేను పారోస్ అని చెప్పేసి ఇది 8 మిలియన్ ఫండింగ్ అయితే జరిగింది. సో ఇక్కడైతే ఏం లేదు, జస్ట్ మనం వ్యాలెట్ కనెక్ట్ చేసుకొని ట్విట్టర్ అంటే సోషల్ మీడియా అకౌంట్స్ కనెక్ట్ చేసుకోవాలా, డైలీ చెకింగ్ చేసుకోవాలా. ఆ తర్వాత ఇక్కడ ఫసట్ ఆప్షన్ ఉంది. సో ఇక్కడ ఫసట్ తీసుకోవాలా. తర్వాత అయిపోయిన తర్వాత ఇక్కడ స్వాప్ చేసుకోవచ్చు. స్వాప్ చేసుకొని ఇక్కడ లిక్విడిటీ ప్రొవైడ్ చేసుకోవాలి. ఇంతే టాస్క్లు ఉన్నాయి ప్రజెంట్. సో నేను 1 by 1 చూపిస్తాను. ఇక్కడ డైలీ చెక్-ఇన్ అయితే కంపల్సరీగా అవన్నీ 1 టైం చేసుకున్నా పర్లేదు. ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెట్వర్క్ ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది, అదేం పెద్ద ప్రాబ్లం లేదు. కన్ఫర్మ్ చేసి సైన్ ఇన్ చేసేయండి. సో ఇక్కడ డైలీ చెక్-ఇన్ అయితే ఉంది, చెక్-ఇన్ మీద క్లిక్ చేయండి. డైలీ చెక్-ఇన్కి పాయింట్ సిస్టమ్ ఉందన్నమాట. ఈ పాయింట్ సిస్టమ్ ప్రకారంగా వస్తుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసేసుకొని ఇక్కడ మీరు ఇదే సైట్లోనే అన్నీ ఉన్నాయి, మీరే సపరేట్గా ఏం పోవాల్సిన అవసరం లేదు. నేను ఊరికి అది చూపించడానికి చూపించాను. సో ఇక్కడ వచ్చేసి సోషల్ మీడియా టాస్క్లు ఉన్నాయి కదా, సో ఇవన్నీ కంప్లీట్ చేయాలా. చేసిన తర్వాత ఏడ మీరు స్వాప్ ఉంది, దీని మీద క్లిక్ చేసుకుంటే చాలు. ఒక యాప్ ఒక సైట్లోనే అన్నీ ఉన్నాయి. సో చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కింద ఇది చూపిస్తాను. ఇవైతే 1 టైం టాస్క్లు. ఒకవేళ రీట్వీట్లు వస్తే తర్వాత కూడా చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఫాలో అనే దాని మీద క్లిక్ చేయండి. సో నేను ఆల్రెడీ ఫాలో చేసా, కాకపోతే ఆథరైజ్ అడుగుతుంది. ఆథరైజ్ చేయండి ఫస్ట్ ట్విట్టర్ అకౌంట్. ఈ విధంగా అయితే ఆథరైజ్ అడుగుతుంది, ఆథరైజ్ యాప్ చేయండి. ఇక్కడ ఫాలో మళ్ళీ ఒకసారి చేయండి, ఎందుకంటే మనం ఇందాక ఆథరైజ్ చేసాం, ఇది ఫాలో చేసేసాను నేను ఆల్రెడీ. తర్వాత ఇక్కడికి వచ్చేసేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. సో వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది. సో ఇక్కడ రీట్వీట్ అవుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈ రీపోస్ట్ చేయండి ఇక్కడ. సో ఇక్కడికి వచ్చేసి వెరిఫై చేయండి. సో రిప్లై ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఏదో ఒకటి ఇచ్చుకోండి, గుడ్ ప్రాజెక్ట్ ఏదో ఒకటి రిప్లై మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయండి. సో జాయిన్ డిస్కార్డ్ అకౌంట్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. సో డిస్కార్డ్ని ఆథరైజ్ చేయండి ఫస్ట్. సో డిస్కార్డ్ ఆథరైజ్ అయిపోయింది. మళ్ళీ జాయిన్ మీద క్లిక్ చేయండి. డిస్కార్డ్ జాయిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయండి. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ ఉన్న 4 టాస్కులు. సో ఇక్కడైతే మనం ఇప్పుడు స్వాప్ చేయాలి. డిపాజిట్ సెండ్ టు యువర్ ఫ్రెండ్స్ అంటే మీరు ఏదైనా ఎవరి ఫ్రెండ్కైనా చేసుకోవచ్చు, అది ఫసట్ క్లెయిమ్ చేసిన తర్వాత. సో ఫసట్ లింక్ ఇక్కడ నేను ఇస్తాను. సో ఇక్కడ వచ్చేసి కనెక్ట్ వ్యాలెట్ చేయండి. మీరు కనెక్ట్ వ్యాలెట్ చేయగానే ఆటోమేటిక్గా అడ్రస్ తీసుకుంటుంది. మ్యాక్సిమం 0.2 PHR ఫర్ ఎవ్రీ 24 hours. ఎవ్రీ 24 hours మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లెయిమ్ నవ్ మీద క్లిక్ చేయండి. సో టెస్ట్ టోకెన్స్ రిసీవ్ అయిపోయినాయి. సో ఈ 2 సైట్లు చాలు మనకి. ఇక్కడ డైలీ చెక్-ఇన్ చేసుకోవడానికి ప్లస్ ఇక్కడ స్వాప్, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇంకొక సైట్ ఓపెన్ అవుతుంది. నేను అన్ని విడివిడిగా ఇచ్చేస్తాను, ఇవన్నీ ఎందుకని. సో ఈ స్వాప్ కంప్లీట్ చేయాలి ఇప్పుడు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఒకవేళ మీరు నెట్వర్క్ మనం టెస్ట్ నెట్ అవన్నీ చేసాం కదా, ఆటోమేటిక్గా నెట్వర్క్ యాడ్ అయిపోతుంది. ఒకవేళ కాకపోతే మీరు ఇక్కడ క్లిక్ చేసి ఈ పారోస్ టెస్ట్ నెట్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మీ బ్యాలెన్స్ ఇక్కడ చూపిస్తుంది 0.2 అని. కాబట్టి మనం ఇక్కడ సెలెక్ట్ టోకెన్ వచ్చి USDC పెట్టుకోండి. సో ఇక్కడ వచ్చేసి చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి చాలా తక్కువ చేసుకోండి. సో నేను 0.0001 ఇచ్చా. సో USDC కింద మనం శాంపుల్ టెస్ట్ నెట్టే కాబట్టి ఇక్కడ స్వాప్ మీద చేసేసుకోండి.
సో ఇక్కడ నేను ఒక కాయిన్ చూపిస్తాను, మిగతా కాయిన్స్ అన్ని మీరు చేసుకోండి. సో నేను ఒక స్వాప్ అనేది చూపించాను, ఇక్కడ మీకు ఇంకా ఇవి ఉన్నాయి, డబ్ల్యూపీఏ ఇచ్చారు, యూఎస్డిటీ, ఇవన్నీ మీరు చేసుకోండి. అయిపోయిన తర్వాత ఎక్కడైనా క్లిక్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ పూల్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేసుకొని ఈ పూల్స్లో అయినా చేసుకోవచ్చు. నేను సపరేట్ లింక్ ఇస్తాను, లేదంటే ఇక్కడ కూడా పూల్స్ ఉంది. సో న్యూ పూల్ అని దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ టోకెన్ వచ్చేసేసి మనం యూఎస్డిసి చేసాం కదా, ఇక్కడ యూఎస్డిసి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఈ 3 ఆప్షన్స్లో మనం టెస్ట్ నెట్టే చేస్తున్నాము. సో ఇక్కడ నేను మ్యాక్సిమం ఇస్తాను, మ్యాక్సిమం ఇస్తే ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ అప్రూవ్ యూఎస్డిసి చేసేసి ప్రివ్యూ మీద క్లిక్ చేయాలి. అప్రూవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ప్రివ్యూ చేసిన తర్వాత యాడ్ అని చూపిస్తుంది, యాడ్ మీద క్లిక్ చేయండి. సో ఇది అయిపోయిన తర్వాత ఇది మనకి ఎవరి పొజిషన్స్లో ఇది చూపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ట్రేడ్ చేసుకుంటూ ఉండండి. ఇక్కడ పూల్లో చేసేసుకుంటూ ఉండండి. ఫస్ట్ కూడా ఇక్కడే ఉంటుంది లింకు. సో నేనైతే అదేమి ఇవ్వట్లేదు. ఇక్కడ వచ్చేసేసి ఇప్పుడు మనకి ఓన్లీ ఆ టోకెన్సే వచ్చాయి కదా టెస్ట్ నెట్లో పిహెచ్ఆర్ఎస్. ఈ ఫస్ట్ ఏంటంటే మనం యూఎస్డిసి, ఇక్కడ యూఎస్డిటీ 2 ఉన్నాయి, వాటిని క్లెయిమ్ చేసుకోవాలి. ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. రిక్వెస్ట్ టోకెన్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అడ్రస్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది, అదేం పెద్ద ప్రాబ్లం లేదు. సో 1000 యూఎస్డిసి వచ్చింది 1 or 2 minutesకి అని చెప్పేసి. ఇది ఎన్నిసార్లు అయినా క్లెయిమ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ యూఎస్డిటీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. రిక్వెస్ట్ టోకెన్స్ దీని మీద క్లిక్ చేయండి. సో ఇది కూడా వచ్చేసింది. సో ఇప్పుడు మళ్ళీ ట్రేడ్కి వెళ్ళేసి మీరు ఏదైనా స్వాప్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఈ పిహెచ్ఆర్సి లేదు కదా, ఇప్పుడు యూఎస్డిసి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యూఎస్డిటీ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఒకవేళ అవి వచ్చిన తర్వాత దీన్ని ఇలా చేసుకోండి. యూఎస్డిసి నుంచి పిహెచ్ఆర్సి చేసుకోండి. ఇక్కడ పూల్స్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ న్యూ పూల్లో మళ్ళీ వేరే ఉన్నాయి. సెలెక్ట్ టోకెన్ వేరుగా చేసుకోండి. ఇక్కడ యూఎస్డిటీ చేసుకోండి. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఫస్ట్ ఇది ట్రై చేస్తే నెక్స్ట్ ఇది ట్రై చేసుకోండి. సో ఇక్కడ బ్యాలెన్స్ వచ్చిన తర్వాత చేసేసుకోండి. ఇది కాకుండా సెండ్ టు యువర్ ఫ్రెండ్స్ ఉంది కదా, ఆప్షన్ కూడా యూజ్ చేసుకోండి. సో ఇక్కడ ఉంది కదా సెండ్ టు ఫ్రెండ్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ బ్యాలెన్స్లో వచ్చేసి ఎంతో కొంత ఇవ్వండి. ఇక్కడ మీ ఫ్రెండ్ అడ్రస్ అయినా ఇవ్వండి. అడ్రస్ ఇచ్చేసి, లేదంటే మీరు 2 మొబైల్స్ ఉంటే 2 మొబైల్స్లో అయినా చేసుకోండి నేను చెప్పినట్టు. లేదనంటే 2 బ్రౌజర్లో 2 వ్యాలెట్లు క్రియేట్ చేసి ఒకదాని నుంచి ఇంకోటి పంపించుకోండి. ఇక్కడ అడ్రస్ పెట్టుకోండి, సెండ్ పిహెచ్ఆర్సి పెట్టేసుకో, సరిపోతుంది, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో ఇది 8 మిలియన్ ఫండింగ్ టెస్ట్ నెట్ కాబట్టి డైలీ చెకింగ్ చేస్తూ ఉండండి. ఈ స్వాప్ లిక్విడిటీ వీక్లీ వన్స్ చేస్తూ ఉండండి. ఫస్ట్ మాత్రం డైలీ క్లెయిమ్ చేసుకుంటూ ఉండండి. సో అది కాకుండా నేను కొన్ని ఎయిర్ డ్రాప్స్ చెప్పాను కదా, నిన్న కూడా ఒకసారి చెప్పాను. ప్రాయ్ టోకెన్స్ మంచి ఫండింగ్ జరిగింది, మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కానీ ఎవరికి అంత ఎయిర్ డ్రాప్ ఇవ్వలేదు. కాబట్టి ఫండింగ్ ఇంపార్టెంట్ కాదు కొన్ని సైట్లలో. కాకపోతే ఏంటంటే ఫండింగ్ ఉంటే మంచి వాల్యూ వస్తుంది టోకెన్, అది మెయిన్ థియరీ దానికి. కానీ ఈ మధ్యన మంచి రేట్ ఏముంటున్నాయి కానీ మంచి టోకెన్స్ ఉండట్లేదు. మంచి రేటు లేనోట్లకి ఎక్కువ టోకెన్స్ ఇస్తున్నారు, దానివల్ల బెనిఫిట్ లేదు. ఇటువంటి దొరుకుతూ ఉంటాయి. సో మీరు ఒక 5 ఎయిర్ డ్రాప్లో జాయిన్ అయితే ఒక ఎయిర్ డ్రాప్ అయితే వస్తుంది, మిగతా అన్నీ ఇవ్వకపోవచ్చు. కాబట్టి మనం ఏంటంటే 5 చేస్తే ఒకటి వస్తే అది మంచి రేట్ కానీ వచ్చింది అనుకోండి, మనం బెనిఫిట్ అయిపోతాం 5 చేసిన దానికి బెనిఫిట్. కాబట్టి అటువంటివన్నీ చేసుకుంటా ఉండండి. ఇక్కడ డిస్కార్డ్ అకౌంట్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అకౌంట్ ఉంది, దాంట్లో జాయిన్ అయిపోండి, అక్కడే ఉంటాయి అన్ని లింక్స్.
ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.